హాయ్ ఫ్రెండ్స్, భగవంతుని మనం సంపూర్ణ విశ్వాసంతో శరణు వేడితే ఆయన మన మీద చూపించే కరుణ ఏ విధంగా ఉంటుందో ఒక యథార్థ సంఘటన ద్వారా తెలుసుకుందాం. ఒక ఆయన సత్యసాయిబాబా భక్తుడు. ఆయన సత్యసాయిబాబా భజనలు ఎక్కడ జరిగినా వెళ్ళి డప్పు వాయించేవాడు. ఒక్కొక్కసారి 5-6 గంటలైనా కంటిన్యూస్గా డప్పు వాయించేవాడు. అయితే ఒకసారి ఆయన బండి మీద వెళ్తూ ఉంటే వేరే ఒక వ్యక్తి బండి మీద నుంచి వచ్చి తనని గుద్దేశాడు. అప్పుడు అతని చెయ్యి వంకరిపోయింది. అయితే వెంటనే అతను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోగా డాక్టరు దీనికి కంపల్సరీ సర్జరీ చేయాలి, ప్లేట్ కూడా పడుతుందని చెప్పాడు. అయితే 2-3 రోజులు ఆగి చేద్దామని చెప్పారు. ఈ భక్తుడు ఇంటికి వెళ్ళి తన పూజా మందిరంలోని బాబా ఫోటో ముందు కూర్చుని, బాబా, ఇన్ని రోజులు భజనల్లో ఈ చెయ్యి ద్వారానే నీకు డప్పు వాయించేవాడిని, అయితే ఇక ఈ చెయ్యి పనిచేయదు అని బాబాతో మొరపెట్టుకున్నారు. తర్వాత 2 రోజుల తర్వాత ఈయన హాస్పిటల్కి వెళ్ళగా ఆ డాక్టర్ కూర్చునే క్యాబిన్లో ఇంతకు ముందున్న డాక్టర్ కాకుండా వేరే డాక్టర్ కూర్చుని ఉన్నారు. అయితే ఈయన తనకున్న ప్రాబ్లంని చెప్పగా సరే ఒకసారి ఎక్స్రే తీద్దాం అన్నారు. అక్కడ ఉన్న ఎక్స్రేలో స్పెషాలిటీ ఏంటంటే అది ఎంత చిన్న మైనర్ క్రాక్ అయినా సరే అది ఐడెంటిఫై చేసే ఎక్స్రే. అయితే తను ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్ళి వచ్చి ఎక్స్రే డాక్టర్కి చూపించాడు. డాక్టర్ చూసి ఇందులో మైనర్ క్రాక్ కూడా లేదని చెప్పారు. అప్పుడు ఆ భక్తుడు డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి సాయిబాబాకి తన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్, మనం నమ్మిన భగవంతుడికి మనం మనకున్న ప్రాబ్లంని మనస్ఫూర్తిగా చెప్పి ఆయన మీద నమ్మకం ఉంచితే మనకున్న ఆ ప్రాబ్లంని ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. నమ్మకమే జీవితం. ఓం సాయిరామ్.